సింహరాశి వారికి ఈ వారంలో కార్యసిద్ధి బాగా అనుకూలిస్తోందా అండి? అంతేగా మరి. ఎందుకంటే కుంభంలో విశేషమైనటువంటి శుక్రబలం ఉన్నది. అలాగే రవి బలం ఇక్కడ విశేషంగా యోగిస్తోంది. ప్రధానంగా రవి బుధులు షష్టంలో, దశమంలో చంద్రుడు, ధనస్థానంలో గురువు, అష్టమంలో శుక్రుడు. ఇక్కడ అష్టమం అంటే మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి శుక్రుడు ఉచ్చ ఫలితాలను ఇస్తున్నారు. అలాగే ధనరాశి అయినటువంటి కన్యలో గురువు కూడా చాలా వరకు సహకరిస్తున్నారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. సమర్థవంతమైన ఫలితాలు ఉన్నాయి. క్రమక్రమంగా ఆశయాలు నెరవేరుతాయి. ఉత్తమ ఫలితం ఉన్నది. ఉజ్వలమైన భవిష్యత్తుకు పునాదులు వేయండి. చైతన్యవంతంగా అనుకున్నది సాధించే కాలం మొదలైంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోండి. వెతకబోయిన తీగ కాలికి తగిలింది అన్నట్టుగా ఉంటుంది. అచంచలమైన భక్తి విశ్వాసాలతో ముందుకు సాగండి. నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది. అదృష్ట సిద్ధి ఉన్నది. దగ్గర వ్యక్తుల సలహాలు తప్పనిసరిగా ఉపయోగపడతాయి. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? విష్ణుమూర్తిని ధ్యానం చేయడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? విష్ణు దర్శనం చాలా వరకు శక్తినిస్తుంది, ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? పంచమ రాశిలో శని సంచారం కొంతవరకు ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి తైలాభిషేకం